హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అండి అందరికీ హ్యాపీ శుక్రవారం అండి. శుక్రవారం కదా, చక్కగా గుమ్మాలకి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకొని చక్కగా ఒక 2 మామిడాకులు అలా పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. చూడండి, అలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అటో పువ్వు ఇటో పువ్వు పెట్టేసాను. మా అమ్ములు చూడండి ఎలా బుజ్జిందో, చూస్తూ ఉందండి మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉందన్నమాట. తర్వాత అటుపక్క చెట్లు ఉన్నాయండి. ఇంకా అక్కడ కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని రోలు కడిగి రోటికి తులసి చెట్టు దగ్గర ఇలా అంతా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని చూడండి, నీట్గా ఉంటుంది అన్నమాట. పైనుంచి గుమ్మం అంతా కడిగేసుకొని ఇలా చూసుకుంటే ఎంత బాగుంటుందో కదా. శుక్రవారం వచ్చిందంటే మనకి గుమ్మాలన్నీ కడుక్కోవటం, వాతావరణం అంతా శుభ్రంగా ఉంటుంది మనకి. చూడండి, అంతా చూపించుతున్నాను. శుభ్రంగా ఉంటుంది అన్నమాట. అలాగా అటుపక్క ఇటుపక్క పచ్చగా గుమ్మాలన్నీ కడిగేసుకున్న తర్వాత అండి బొట్లు పెట్టుకున్నాక పైకి వెళ్ళాను అనమాట. మందార పూలు పూసినాయి. కొంచెం మందార పూలు దింపుకొని వద్దాం. వస్తా వస్తా కొంచెం మెంతాకు కూడా ఉందలండి పైన, అది కూడా కోసాను అనమాట. మెంతికూర పప్పు చేద్దాం ఈరోజు అని చెప్పేసి మెంతాకు కోసుకొని వచ్చాను. చూడండి ఎలా వచ్చిందో, చక్కగా బుట్టగా వచ్చింది అంతా. ఒక ట్రబ్బులో వేసానండి విత్తనాలు. కొంచెం ఇది మెంతులు నానబెట్టేసాను అనమాట. అలా కట్ చేసి ఆ ఏర్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఉన్నేస్తే ఏం కాదు, కొంచెం బలం ఉంటుంది. మళ్ళీ ఇట్లా మనం అలా తిరగేసి అది మళ్ళీ చల్లుకోవచ్చు అనమాట. అట్లా కాడలు ఉంటేనే బాగుంటుంది. అలా తీసుకొచ్చుకున్నాను. ఇక మందార పూలు కూడా చూడండి కలర్ ఎంత బాగుండాయో. మందార పూలు అలా కోసుకొచ్చుకున్నాను. కిందకు వచ్చేసి ఇక పూజ చేసుకున్నానండి. ఇంకో అంత గులాబీ పూలు బాగున్నాయి ఈరోజు. గులాబీ పూలతోటి అమ్మవారిని కామాక్షి దీపం వెలిగించుకున్నాను. అందరు ఫోటోలకి చక్కగా బొట్లు పెట్టుకొని వెలిగించుకున్నాను. అదే పూలు పెట్టేసి దీపాలన్నీ వెలిగించుకున్నానండి. ఇలా చేసుకున్నాను అనమాట. శుక్రవారం కదా, పొద్దున్నే మనకి పని అయిపోతే, అసలు పూజ పని అయిపోతే మనకి ఎంతో పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇలాగా దీపాలు వెలిగించుకొని చక్కగా అన్ని గులాబీ పూలు పెట్టానండి. అంత గులాబీమయంలాగా ఉందన్నమాట మా దేవుడి రూము ఇవాళ. చూడండి ఎంత బాగుందో అసలు. చక్కగా పొద్దున్నే ఇలా పని అయిపోతే మనకి అసలు ఎంత పనో అయిపోయినట్టు ఉంటుంది. చూడండి ఇలా చేసుకున్నాను. అంతా గులాబీమయం అనమాట. పెద్ద పెద్ద గులాబీ అండి అసలు. ఇంకా ఇలా షాప్ అతను ఇలా ఫ్రెండ్గా తీసుకెళ్ళారని ఇచ్చారంట. పైన ఫోటోలకు కూడా మళ్ళీ మిగిలి ఉన్నాయి అనుకోండి, తెల్లారికి ఊరికినే ఆ రెక్కలు రాలిపోతాయి. ఇంకా అమ్మవారికి ఫొటోస్కి అలా అంతా అలంకరించుకున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. అంత గులాబీ. ఇంకా పొద్దునకుండా కూడా ఉండవండి, అవి రాలిపోతాయి. ఫోటోలు పెట్టుకున్నా అలా మనకి చూసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా, మనసు తృప్తి అనిపించిద్ది అనమాట. అలా అలంకరించుకున్నాను. అసలు మా దేవుడి రూమ్ అంతా ఈరోజు గులాబీమయం అయిందనమాట. ఇలా ఫ్రూట్స్ ఏం లేవండి, అది పీస్ మిఠాయి ఉందనమాట. అది పెట్టి ఇంకా చూడండి బాగుంటుంది. ఇది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. పీస్ మిఠాయిను వాటర్ పెట్టేసి కొంచెం నైవేద్యం పెట్టుకున్నాను. కుంకుమార్చన చేశానండి. తర్వాత తులసి అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా దీపం వెలిగించుకొని చక్కగా దీపం వెలిగించుకొని ఒక బావుల్లోనే వాటర్ పోసి కొంచెం జవాదేసి 2 పుష్పాలు వేస్తే చక్కగా ఉంటుంది అనమాట. మనం అటు ఇటు వెళ్తున్నా కూడా కమ్మని వాసన వస్తూ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత అమ్మవారికి కూడా, అమ్మవారికి కూడా వస్త్రం వేసి చక్కగా పంచదార నైవేద్యం పెట్టానండి. దీపాలు వెలిగించుకొని అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా నమస్కారం చేసుకున్నాను. అమ్మవారి దగ్గర కూడా అయిపోయిందనమాట. ఇలా చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో ఇంటి ముందు అసలు. అటు ఇటు వెళ్తా చూసుకుంటా ఉంటే మనసు అసలు ఎంత బాగుంటుందని అనమాట. శుక్రవారం కదండి, గడప పూజ, తులసి అమ్మవారి పూజ, దేవుడి రూమ్లో పూజ మనకి ఇక ఒక పండగలాగేనమాట. శుక్రవారం అనే కాదు, శుక్రవారం, మంగళవారం ఇట్లా మంచిగా వారాలు బాగుండప్పుడు ఇట్లా చేసుకుంటాను నేను. గురువారం, బుధవారం, సోమవారం ఏమీ చేయను అనమాట.
అదండి చాలా లేట్ అయిద్దండి ఇవన్నీ తుడిచి మళ్ళా పసుపు రాసి బొట్లు పెట్టేసరికి కరెక్ట్గా నాకు చాలా టైం పట్టుద్ది అనమాట. ఇంట్లోకి వచ్చేసి పచ్చి కొబ్బరి ఉందండి, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, మెంతులు అన్నీ వేసి చక్కగా వేయించానండి ఆయిల్ వేసి పచ్చి కొబ్బరి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇక టిఫిన్ ఏం చేయలేదండి, టిఫిన్ ఏం చేయలేదు. పొద్దున్నే మా బాబు ఇంకా కాలేజీకి వెళ్తాడు కదా అని చెప్పేసి టిఫిన్ ఏం చేయలేదు. మెంతాకేసి చక్కగా పప్పు చేశాను. టమాటాలు పప్పులోకే టమాటాలు, మెంతికూర ఇవన్నీ చూపించలేదులేండి, లెంత్ ఎక్కువైద్ది అనుకున్నా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, మెంతికూర అవన్నీ వేసి కొంచెం పసుపు వేసేసి విజిల్ వేయించాను అనమాట. చక్కగా కడిగేసుకొని అన్నీ కడిగి నీట్గా వేసుకోవాలండి. మనకు మెంతికూర ఎంత తింటే అంత మంచిది హెల్త్కు. అలా అన్నీ మెత్తగా ఉడికినాయండి. తర్వాత కొంచెం పప్పు గుత్తేసి ఇట్లా మెదిపామనుకో, ఎక్కడన్నా కొంచెం అనుకనుగ్గా ఏదన్నా ఆకులు అవి నలగపోయినా కూడా బాగుంటుంది అన్నమాట. మరి మెత్తగా ఏమి నలుపుకోవద్దు, కొంచెం చెక్కబద్దగా ఉంటేనే బాగుంటుంది పప్పు. కొంతమంది మెత్తగా గంధంలా చేస్తారండి, బాగోదు. ఇలా ఉంటేనే చక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది. చింతపండు అండి పెట్టుకుంటాను కదా, అదొక్క స్పూన్ వేసాను. ఏమండి ఎంత టమాటాలు వేసినా కూడా ఒక్క స్పూన్ చింతపండు వేయాలండి పప్పులో, టేస్ట్ బాగుంటుంది. లేదనుకున్నారా, చింతపండు వద్దనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోండి, అలా కూడా బాగుంటుంది. పప్పు అయింది చక్కగా. ఇక అది కొంచెం సాల్ట్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. కారం లాస్ట్లో వేస్తాను అన్నమాట, ఇలాగే వేస్తాను కారం. ముందే విజిల్ వచ్చేటప్పుడు వేసామనుకో, ఆ విజిల్తో పాటు కారం అంతా వచ్చేసి మన ముక్కులని మంట పడితే మనం అక్కడే ఉంటాం కదా, ఇంకా అదంతా పొంగినా కూడా ఒకవేళ ఎర్రగా అంతా పొయ్యి అంతా పడిద్ది అనమాట. అందుకని నేను ఇప్పుడు తీసినాక వేస్తాను. తర్వాత అండి ఒక గిన్నె పెట్టుకొని మంచి తాలింపు వేసుకొని పప్పులోకి, ఆ పప్పు వేడి అన్నంలో కొంచెం నెయ్యి బొట్టు వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది. నెయ్యి వేసానండి, నెయ్యితో తాలింపు వేస్తే బాగుంటుందండి పప్పు. చూడండి ఒకసారి ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేయండి. అసలు పప్పు కానీ తోటకూర పప్పు, పాలకూర పప్పు, గోంగూర పప్పు ఇలాంటి ఆకుకూర పప్పులు చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఒక్క నెయ్యి బొట్టేయండి, చాలా బాగుంటుంది తాలింపులో. తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి అన్నీ వేసుకున్నాను ఒక స్పూను. అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు మన ఇష్టం, ఇంకా ఎల్లుల్లిపాయలు దంచేసుకోవాలి. చూడండి మాడనేయొద్దు, 2 ఎల్లిపాయలు దంచేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఆ తాలింపు తీసుకొచ్చండి ఈ పప్పులో కలిపేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలన్నమాట. ఈ తాలింపు అంతాను దానికి పప్పు పట్టుద్ది. పప్పు పట్టిన తర్వాత చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇంగ వేసానండి. ఇంగువ, కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే. మంచి తాలింపు రెడీ అయిందండి. చూడండి మంచి సువాసన అనమాట. ఎంగ వేస్తేనే పప్పుకి అసలు ఇక అదుర్స్ అనమాట. ఇలాగా మళ్ళీ సిమ్లో పెట్టేసి ఈ పప్పులో, ఎందుకంటే కారం వేసాను కదండి, ఆ కారంతో పప్పు మగ్గాలి కదా, అందుకనేసి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి మనం. ఈ తాలింపు, ఉప్పు, కారము మనం వేసుకున్నవన్నీ మళ్ళీ పప్పుకు పడతాయండి. ఒకవేళ పొయ్యి మీద పెట్టేసి మర్చిపోయి వెళ్ళకండి, గట్టి పడిపోయిద్ది, ఇంకా తినాది కాదు అది. అలాగనమాట. ఇట్లా కనుకనుగ్గా ఉండాలండి, ఓ గట్టిగా ఉండొద్దు, మళ్ళీ లూజ్గా ఉండొద్దు. ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది. మెంతికూర పప్పు కదండి, అసలు మంచి టేస్ట్ అనమాట. మూత పెట్టేసేసి ఒక 2 సెకండ్లు అలా ఉంచితే సరిపోద్దండి. అదిగో మంట ఉందని చూపించడానికి మీకు చూపించాను అనమాట. తర్వాత ఇవన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేసుకోవచ్చు, ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ అవి కొన్ని ఈ కొన్ని వేసాను నేను. బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడాను. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించానండి. మాడనేయొద్దు, వేయకుండా ఉండొద్దు, మంచిగా బాగా వేగితేనే ఆ పప్పు మంచి టేస్ట్ వచ్చింది ఈ పచ్చడికి. తర్వాత చింతపండు అండి, ఆ గుజ్జు ఉంది కదా మన దగ్గర,
చింతపండు గుజ్జు ఒక మంచి స్పూన్ వేసుకున్నాను అనమాట. కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది పచ్చడి. తర్వాత సాల్టు ఇవన్నీ వేసుకొని బరకగా పట్టుకొచ్చుకోవాలండి పచ్చడి. మారు మెత్తగా పట్టుకోకుండా వెల్లుల్లిపాయలు వేసాను, ఒక మూడు గర్భాలు వెల్లుల్లిపాయలు వేసి చక్కగా అదిగో చూడండి. వాటర్ ఏమి వేయొద్దు, మనం దాన్నే పట్టుకొచ్చుకోవాలి. వాటర్ వేస్తే సాయంత్రానికి వాసన వచ్చింది, మళ్ళీ సద్ది వాసన వచ్చింది. తర్వాత అండి తాలింపు వేసిన గిన్నె ఉంది కదా, దాంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మంచి తాలింపు పెట్టుకుంటే కొబ్బరి పచ్చడి అండి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తాలింపు గింజలు కూడా కొంచెం ఎక్కి వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనం ముద్దకి పప్పులు తగులుతూ ఉండాలన్నమాట, కర్రలాడుతాయి. అలాగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దించుకోవాలండి. నాకు ఆయిల్ ఏమో సరిపోదు అనిపించింది, ఇంకొంచెం వేసాను. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. పచ్చట్లో అంచుకి ఒక్కొక్క ఎండుమిరపకాయ నంచుకొని తినాలన్నమాట. మేమైతే అలాగే తింటామండి, మీరు ఎలా తింటారో కానీ మేము బాగా ఇలా ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఎండుమిరపకాయ నంచుకొని తింటాం. నూనెలో వేగుంటాయి కదండి, చాలా బాగుంటాయి. ఈ పచ్చడి తీసేసి ఈ పోపులో వేసుకోవాలి. ఇంకా వద్దండి దీంట్లోకి, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మారిద్ది అనమాట. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. కొంచెం బెల్లం పాలకి వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎందుకు మా పెద్దమ్మ గారు వాళ్ళు వేస్తారులేండి, మేము వేయం. అంత టేస్ట్ కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకి బెల్లం అవసరం లేదు. నేనైతే వేయనండి. ఇలాగా సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, చూడండి ఆ చుట్టుపక్కలంతా ఇట్లా బుడకలు వస్తుంది ఆయిల్. అలా వచ్చినప్పుడు తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఇక వేడివేడి అన్నంలోకి మంచి కొబ్బరి పచ్చడి, మెంతాకు పప్పు రెడీ అండి, 2 రెడీ. చూడండి ఎలా ఉందో, ఎండుమిరపకాయలు మంచిగా కనపడుతున్నాయి కదా, వేసుకోండి మీరు కూడా ఎక్కువ. ఇదండి ఈరోజు శుక్రవారం. ఈరోజు ఈ 2 వెరైటీలు చేసుకున్నాను, ఇలా పూజ చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. తర్వాత అండి మనం పప్పు గిన్నె వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్నాక ఆ పప్పు కొంచెం ఏదైనా నీరుండా పోయిద్ది, ఆ పప్పు తీసుకొచ్చేసి ఈ గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, సర్దిపడదు అనమాట. రేపు పొద్దునకుండా కూడా అలాగే ఉంటుంది. చూడండి అలా వేడి చేసి వేసుకోవాలి. కొంచెం చెమ్ముండా కూడానండి గిన్నెల్లో, మనం వేసే గిన్నెల్లో సర్దిపడుద్ది. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి. అదిగో మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మంచి మెంతికూర పప్పు రెడీ అండి. వడియాలు వేయించుకున్న, గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బీపు వడియాలు, దేంట్లోకైనా కూడా బాగుంటుంది అన్నమాట. 2 వెరైటీలు అయిపోయింది. రసం ఏం పెట్టలేదండి.